పఠించుకుందాం. మత్తయి సువార్త 4వ అధ్యాయము 18వ వచన భాగము. యేసు గలిలయ సముద్ర తీరమున నడుచుచుండగా పేతురు అనబడిన సీమోను అతని సహోదరుడైన ఆంద్రెయ అను ఇద్దరు సహోదరులు సముద్రములో వలవేయుట చూసెను. వారు జాలరులు. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాగణుడా, మృత్యుంజయుడా, మా అందరికీ మహా గొప్ప దీవెన ఆశీర్వాదాన్ని ఇవ్వడానికి, నీలో స్థానాన్ని ఏర్పాటు చేయడానికి, నిత్యము నీతో ఉండడానికి గొప్ప ఏర్పాట్లు మా కొరకు చేస్తూ ఉన్న సిలువనాథుడానికి స్తోత్రాలు. నీవు సిలువకెక్కావు, మాకు సింహాసనం ఇస్తూ ఉన్నావు. అందును బట్టి వందిస్తూ ఉన్నాము. దయగల నీ వర్తమానం కొరకు ఎదురు చూస్తూ ఉన్నాము. అయ్యా, ఇప్పుడు మేము చెప్పుకోబోయేటువంటి వ్యక్తి భక్తుడు, శిష్యుడు, దేవానికి ఇష్టుడు అనబడుతున్నా దేవా, ఈ పేతురు గారిని కూడా మాతో ఉంచుమని, మా దైవజనిక ఆత్మను మాతో ఉంచుమని, దేవా పరిశుద్ధ పటాలముతో వేం చేసిన మీరే నీ మహిమనంతా ప్రదర్శించి మాకు అర్థమయ్యే రూపములో వాక్యాన్ని వివరించుమని, వాక్యమై బోధించడానికి, మాతో మాట్లాడడానికి వేం చేసిన యేసుక్రీస్తు వారి నామమందు ప్రార్థించి బ్రతమలాడి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. పరిశుద్ధ లేఖనములో వ్రాయబడినటువంటి మాటలు పేతురు గారి గురించి ఈ రోజున మనం నేర్చుకుంటున్నాం. ప్రభు ఏర్పరచుకున్న శిష్యులలో పేతురు గారు ఒకరు. ఈయన ఏ ఊరు వారంట? గలిలయలోని బెత్సయిదా పట్టణములో ఈయన జన్మించిన వారై ఉన్నారు. ఈయన యొక్క తల్లిదండ్రుల పేర్లు యోహాను, యోహన్నలకు జన్మించారు. ఈయన యోహాను, యోహన్నలకు జన్మించిన ఆయనే పేతురు గారు. అయితే ప్రియులారా, ఈయనకి ఒక సహోదరుడు కూడా ఉన్నారు. ఆయన పేరేమిటి అనంటే ఆంద్రెయ. ఎవరు చెప్పండి? ఆంద్రెయ. అయితే ప్రియులారా, వీరు వృత్తి ప్రకారంగా చూస్తే వీళ్ళు వృత్తి ఏమిటి అంటే చేపలు పట్టుకునేటువంటి జాలరులు. ఎవరండి? చేపలు పట్టుకునేటువంటి జాలరులు. పేతురు గారికి వివాహం అయినట్లుగానే కనబడుతుంది. ఎందుకు అనంటే, మరి మార్కు సువార్తను మనము గమనించినప్పుడు ప్రారంభ అధ్యాయములో మార్కు సువార్తలో ప్రియులరా వ్రాయబడ్డ అంశం ఏంటి అనంటే 21వ వచనము నుండి మనం చదువుతూ ఉంటే, అంతటా వారు కపెర్నహూములోనికి వెళ్ళిరి. వెంటనే ఆయన విశ్రాంతి దినమున సమాజ మందిరములోనికి పోయి బోధించారు. ఆయన శాస్త్రుల వలె కాక అధికారం గలవానిగా వాని వల్లే వారికి బోధించాను గనుక వారు ఆయన బోధకు ఆశ్చర్యపడి, ఆ సమయమున వారి సమాజ మందిరములో అపవిత్రాత్మ పట్టిన మనుష్యుడు ఒకడు ఉండెను. వాడు అంటున్నాడు, నజరేయుడవగు యేసు, మాతో నీకేమి? మమ్ము నశింపజేయుటకు వచ్చితివా? నీవెవడవో నాకు తెలియను, నీవు దేవుని పరిశుద్ధుడవు అని కేకలు వేసు. అందుకు యేసువారు అన్నారు, ఊరకుండుము, వానిని విడిచిపొమ్మని దానిని గద్దింపగా ఆ అపవిత్ర ఆత్మ వానిని విలవిడలాడించి పెద్ద కేక వేసి వాని విడిచిపోయింది. అందరూ విస్మయం ఉంది, ఇదేమిటో, ఇది క్రొత్త బోధగా ఉన్నది. ఈయన అధికారముతో అపవిత్రాత్మలకును ఆజ్ఞాపించగా అవి ఆయనకు లోబడుచున్నావని ఒకరితో ఒకడు చెప్పుకునేది. వెంటనే ఆయనను గూర్చిన సమాచారము త్వరలో గలిలయ ప్రాంతముల ఎందంతటా వ్యాపించింది. వెంటనేనట వారు సమాజ మందిరములో నుండి వెళ్ళి యాకోబుతోనూ యోహానుతోనూ సీమోను, ఆంద్రెయ అను వారి ఇంట ప్రవేశించారు. ఎవరింట్లోకి వచ్చారట? చూడండి, యాకోబు, యోహాను, సీమోను, ఆంద్రెయ, సీమోను, ఆంద్రెయ, సీమోను, ఆంద్రెయ అని వారి ఇంటికి వచ్చారట. అందులో ప్రవేశించగా అక్కడ ఒక ఆమె ఉన్నారు, సీమోను గారి యొక్క అత్త,
జ్వరముతో పడి ఉండగా వెంటనే వారు ఆమెను గూర్చి ఆయనతో చెప్పిరి. ఆయన ఆమె దగ్గరకు వచ్చి చెయ్యి పట్టి ఆమెను లేవనెత్తారు. అంతటా జ్వరము ఆమెను వదిలెను గనుక ఆమె వారికి ఉపచారము చేయసాగెను. పేతురు యొక్క సహోదరుడు కూడా ఎవరండి? ఆంద్రియ. అయితే పేతురు గారి యొక్క అత్తగారిని ప్రభు ఏం చేశారు? ఇక్కడ జ్వరముతో ఉన్న ఆమెను యేసు ప్రభు వారు ఏం చేశారట? బాగు చేశారు. వెంటనే ఆమె ఉపచారం చేయడం కూడా మొదలుపెట్టింది. అయితే పేతురు యొక్క సహోదరుడు ఉన్నారే ఆంద్రియ, ఈయనట మొదటిగా ప్రభువుకి మరి శిష్యుడుగా వచ్చినటువంటి ఆయన. మొదటి శిష్యుడు ఎవరా అంటే ఆంద్రియయే. ఎవరండి? ఆంద్రియ. చూడండి ప్రియులారా, పేతురు యొక్క సహోదరుడు ఎలా వచ్చాడు అంటే యోహాను సువార్త ప్రారంభ అధ్యాయంలో మనకు కనబడుతున్న మాట. ప్రారంభ అధ్యాయంలో ప్రియులారా మనం చూస్తే 29వ వచనములో యోహాను గారు బోధ చేస్తూ ఉన్నాడు. అక్కడ ఏమని బోధ చేస్తున్నాడంటే, మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూసి యేసేం చూసి అన్నారు, ఇదిగో లోక పాపమును మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్ల. యేసయ్యను గురించినటువంటి గొప్ప సాక్ష్యం ఏంటంట? ఇదిగో లోక పాపములను మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్ల. బాప్తిస్మిచ్చే యోహానట మరి ఆయన శిష్యుడు యోహాను యేసుక్రీస్తును చూపించగానే ఆ మాట చెప్పగానేనంట అప్పటి వరకు కూడా ఆంద్రియ అనేటువంటి వ్యక్తి ఎవరికి శిష్యుడు అంటే, చూడండి ప్రియులారా 35వ వచనము నుండి మనం చదివితే మరునాడు యోహానును అతని శిష్యులలో ఇద్దరును నిలుచుండగా అతడు నడుచున్న యేసు వైపు చూసి అన్నారు, ఇదిగో దేవుని గొర్రెపిల్ల అని చెప్పాను. అతడట చెప్పిన మాట ఆ ఇద్దరు శిష్యులు విని ఎవరిని వెంబడించారట? యేసును వెంబడించిరి. ఎవరిద్దరు? మనం ఆలోచన చేసినప్పుడు ప్రియులారా ఇక్కడ వ్రాయబడ్డటువంటి మాటను చూస్తే ఇంతకు ముందు ఆంద్రేయ అనేటువంటి ఈ వ్యక్తి ఎవరికి శిష్యుడు అంటే బాప్తిస్మ ఇచ్చేటువంటి యోహాను గారి దగ్గర శిష్యరకం చేశాడు. అయితే ఇక్కడ చూడండి ప్రియులారా మరి యేసును వెంబడించాడట. యేసు వెనుకకు తిరిగి వారు తన్ను వెంబడించడం చూసి అన్నారు, మీరేం వెతుకుచున్నారని వారిని అడుగగా, మీరేం వెతుకుతున్నారని వారిని అడుగగా వారు అన్నారు, రబ్బీ. రబ్బీ అంటే బోధకుడా అని అర్థం. బోధకుడా నీవెక్కడ కాపురం ఉన్నావని ఆయనను అడిగిరి. రబ్బీ అను మాటకు బోధకుడని అర్థం. వచ్చి చూడుడని ఆయన వారితో చెప్పగా వారు వెళ్ళంట ఆయన కాపురం ఉన్న స్థలం చూసి ఆ దినము ఆయన యొద్ద బస చేసిరి. ఎక్కడండి? ప్రభువుతో పాటు వారు కూడా ఏం చేశారంట? బస చేసిరు. అప్పుడు పగలు రమారమి 4 గంటల వేళ ఆయన యోహాను మాట విని ఆయనను వెంబడించిన ఇద్దరిలో ఒకడు సీమోను పేతురు యొక్క సహోదరుడైన ఆంద్రేయ. ఎవరంటండి? ఆంద్రేయ గారే బాప్తిస్మిచ్చి యోహాను గారు కంటే గొప్పవాడైనటువంటి యేసు వారి దగ్గర ఏం తీసుకున్నాడంట? శిష్యరకం తీసుకున్నాడు. ఈ ఆంద్రేయే పేతురు గారిని మొదటిగా ప్రభు దగ్గరికి తీసుకుని వచ్చాడు. మొదటిగా పేతురు గారు రాలాదా? పేతురు గారిని యేసయ్య యొద్దకు నడిపించినటువంటి వ్యక్తి ఎవరు అంటే ఆంద్రేయ. చూడండి ఆ మాట ఇక్కడ మనం చదివితే ప్రియులారా, ఇతడు మొదట తన సహోదరుడైన సీమోనును చూసి మేము మెస్సియాను కనుగొంటామని అతనితో చెప్పి యేసునొద్దకు అతని తోడుకుని వచ్చాను. మెస్సియా అను మాటకు అభిషిక్తుడని అర్థం. యేసు అతని వైపు చూసి, నీవు యోహాను కుమారుడవైన సీమోనువు, నీవు కేఫా అనబడదు అని చెప్పాను. కేఫా అను మాటకు రాయి అని అర్థము. చెప్పండి ఇప్పుడు ఎవరి ద్వారా వచ్చారు? ఎవరి ద్వారా వచ్చారు? ఆంద్రేయ సహాయముతో పేతురు గారు ప్రభు దగ్గరికి వచ్చారట. మనం ఆలోచన చేసినప్పుడు పేతురు గారి యొక్క పేరును మనం ఆలోచన చేస్తే ప్రియులారా
మరి అది చాలా పర్యాయములు చాలా రకరకాలుగా వినబడుతూ ఉంటుంది. దానిని ఆలోచన చేస్తే సిమియోను, ఏ పేరట? సిమియోను అను హెబ్రీ పదం యొక్క గ్రీకు మాట ఏంటి అని అంటే సీమోను. హెబ్రీ పదం ఏంటంటే సిమియోను. అయితే గ్రీకు మాట ఏంటంటే సీమోను. కేఫా అనగా ఏమిటి అర్థము? రాయి అని అర్థం. ఇది ఆ దినాల్లో వాడుకలో ఉన్న అరామిక్ భాష. దీనికి గ్రీకు పదం ఏంటంటే పేతురు అని అర్థం. పేతురు అంటే సంచలుడైన, లేక దుడుకుతనము కలిగిన, లేక గబుక్కున వెనకకు జారెడి గుణము కలిగిన పేతురు అని అర్థం. నేను నిన్ను స్థిరమైన రాయి వంటి వానిగా చేసేదని అన్నట్లుగా ప్రభు అతనికి పెట్టిన పేరేంటంటే కేఫా. ఏమన్నారండి 42వ వచనములో? నీవు యోహాను కుమారుడవైన సీమోనువు, నీవు కేఫా అనబడుదు అని చెప్పాను. కేఫాను మాటకు రాయి అని అర్థము. పేతురుకు ప్రభువుతో పరిచయమైంది కానీ పాప పశ్చాత్తాపం మొదటి సంధింపులో కలగలేదట. ప్రభువుతో పరిచయమైంది కానీ మరి అతనిలో ఉన్నటువంటి పాపాన్ని వెంటనే ఆయన ఏం చేసుకోలేదంటే తొలగించుకోలేదు. ఎప్పుడు తీసేసుకున్నారు అంటే లూకా సువార్తకు వస్తే ప్రియులరా 5వ అధ్యాయములో వ్రాయబడ్డటువంటి మాటను పరిశీలనగా చూసినప్పుడు ప్రారంభం నుండి చదివితే జనసమూహము దేవుని వాక్యము వినుచు ఆయన మీద పడుచుండగా ఆయన గిన్నెసరతు సరస్సు తీరమున నిలిచి ఆ సరస్సు తీరముననున్న 2 దోణులను చూశాను. జాలర్లు ఏం చేస్తున్నారంటే వాటిలో నుండి దిగి తమ వలలు కడుగుచుంటిరి. ఆయన ఆ దోణులలో సీమోనుదైన యొక్క దోణి ఎక్కి ధరు నుండి కొంచెము త్రోయమని అతన్ని అడిగి కూర్చుండి దోణిలో నుండి జనసమూహములకు బోధించుచుండెను. ఆయన బోధించుట చాలించిన తర్వాత నీవు దోణిని లోతునకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయుడని సీమోనుతో చెప్పగా, ఎవరితో చెప్పారట? ఎక్కడికి వెళ్ళమని? దోణిని కాస్తంత లోపలికి లోతుకి తీసుకెళ్ళు, నీవిప్పుడు వల వేయి అని చెప్పగా సీమోను ఏం చేశాడంట? ఏలినవాడా, రాత్రంతయు మేము ప్రయాసపడితిమి గాని మాకేమీ దొరకలేదు, రాత్రంతయు శ్రమ పడినా రాలేదు ప్రభు జయము, రహదారులు వెదకినను రాధాయేను ప్రతిఫలము, రక్షించు నీ సిలువా రమణీయ లోతులలో రతనాలను వెదకుటలో రాజిల్లు నా రతనాలను రాజిల్లు. రాత్రంతా చాలా ప్రయాసపడ్డాం ప్రభువా, కానీ మాకేమీ కూడా దొరకలేదు. అయినా కానీ ఏమంటున్నాడండి? అయినా నీ మాట చొప్పున వలలను వేతునని ఆయనతో చెప్పాను. వారు అలాగు చేసేట విస్తారమైన చేపలు పట్టిరి. అయినా కానీ రాత్రంతా ప్రయాసపడ్డాం, మాకేం దొరకలేదు, అయినా కానీ నీవు అన్నావు కాబట్టి నీ మాట చొప్పున వలేస్తాను అంటేనట వలలోని కట్ట ఏమొచ్చాయి? విస్తారమైన చేపలు వచ్చాయి. అందుచేత వారి వలలు పిగిలిపోచుండగా వారు ఏం చేశారంటే వేరొక దోణిలో ఉన్న తమ పాలివారు వచ్చి తమకు సహాయం చేయాలని వారికి సంధ్యలు చేశారు. ప్రియులరా, వీళ్ళు సైకిల్ చూడగానే వారు వచ్చట 2 దోణులు మునుగునట్లుగా వాటిని ఏం చేశారు? నింపేశారు. సీమోను పేతురు అది చూసి యేసు మోకాళ్ళ ఎదుట సాగిలపడి అప్పుడు అంటున్నాడు, ప్రభువా నన్ను విడిచిపోమ్ము, నేను పాపాత్ముడను
ఏమంటున్నాడండి? నేను పాపాత్ముడనయ్యా, నన్ను విడిచిపెట్టి వెళ్ళిపో ప్రభువా అని అంటున్నాడు. ఏం చూసి? అప్పటి వరకు రాత్రంతా కూడా చాలా ప్రయాసపడిపోయాడు. మనం కూడా ఒక్కొక్కసారి మన ప్రయాసలో విరిగితూ నలిగిపోతూ చాలా అవస్థలు పడిపోతూ ఉంటాం. ఏం చేస్తాం చెప్పండి? మన బ్రతుకు నిండా ప్రయాస. మనం చాలాసార్లు ఇక్కడే పప్పులో కాలేస్తాం. మన మీద మనం ఏం చేస్తామంటే ఆధారపడిపోయి పనుల భారం దేవుని మీద మోపకుండా మన మీదే పెట్టేసుకుని అలసిపోతూ ఉంటాం. అలసిపోతూ వాళ్ళ మీద వీళ్ళ మీద కోపాలు తాపాలు చూపిస్తూ ఉంటాం. కానీ దైవజనులు అన్నారు, ఎక్కువ పనులుంటే ఎక్కువ ప్రార్థన చేయి. ఇక్కడ ప్రియులారా, రాత్రంతా ప్రయాసపడ్డ వారి దగ్గరకు యేసువారు వచ్చి చిన్న మాట మాట్లాడారు. నువ్వు వెళ్ళి లోతుకెళ్ళి వలై అన్నారు. అప్పుడు ఎంత కోపం వస్తుంది కదా, చాలామందికి కోపం. ఇప్పటి వరకు ఒక్క చేప లేదు, వచ్చారులేండి తగుదునా అంటారు. మనమైతే అలా అంటాం. కానీ పేతురు అంటున్నాడు, అయినా నీ మాట చొప్పున నేను వల వేతును అని అన్నాడు. లోబడ్డాడు. వెయ్యగానే ప్రభు యొక్క అద్భుతం ఏంటో చూశాడు. అద్భుతం చూడగానే ప్రభు ఏంటో అర్థమయ్యింది. అంటున్నాడు, దేవా నేను పాపిని, నన్ను విడిచిపెట్టి పొమ్ము అంటున్నాడు. ప్రియులారా, నేను పాపాత్ముడను అని అక్కడ ఒప్పుకున్నట్లుగా మనం చూడగలుగుతున్నాం. ఇక్కడ పేతురు తాని పాపిని అని చెప్పుకుంటున్నాడు. క్రీస్తువారు సర్వశక్తిమంతుడని, మెస్సియాని గుర్తించాడు. తాను పాపిని అని గ్రహించుకున్నాడు. కనుక ప్రియులారా, మనలో ఉన్న పాపములను ఏం చేయాలంట? విడిచిపెట్టాలి. మనలో ఉన్న పాపాలను విడిచిపెట్టాలి. దేవుడు మొదటగా మన నుండి కోరుకునేది ఏంటంటే మారు మనస్సు కోరుకుంటున్నారు ప్రభు. ప్రియులారా, ఆ తర్వాత మనము ఆయనతో నిత్యము ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. అలా ఎప్పుడైతే పాపాన్ని విడిచిపెట్టాడో వెంటనే అంటున్నాడు, నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుష్యులను పట్టు జాలరులుగా చేస్తానని ప్రభు పిలిచినప్పుడట పేతురు ఏం చేశాడో తెలుసా? సమస్తాన్ని విడిచిపెట్టేసి యేసువారిని వెంబడి సమస్తమును విడిచిపెట్టాడు. ఒకటి ఉంచుకొని మిగతాది విడిచిపెట్టడం కాదు, సమస్తాన్ని కూడా ఏం చేశాడంటే విడిచిపెట్టేశాడు. ప్రభువుని వెంబడించాడు. పాపము నుండి లోకము నుండి విడిపించినటువంటి యేసును ఆయన వెంబడించారు. పేతురు ప్రభువుతో ఉన్న 3.5 సంవత్సరాల్లో ఎన్నోసార్లట పడిలేస్తూ ఉన్నాడు. అనేక సార్లు తనలో ఉన్న దుడుకుతనాన్ని బయట పెట్టుకుంటున్నాడు. కానట ప్రభు అతన్ని ఏం చేశాడంటే అది ఒక బలహీనత, అదొక తొందరపాటు అని త్రోసివేయకుండగా ఓర్పుతో ప్రభు అతన్ని ఏం చేశారు? స్థిరపరుచుట కొరకు అతని కొరకు ప్రార్థన కూడా చేశారు. ఒకసారి పేతురు గారు అంటారు ప్రభువుతో, చూడండి మత్తయి సువార్తలో వ్రాయబడ్డటువంటి మాట 14వ అధ్యాయములో మనము చదివినప్పుడు ప్రియులరా, అక్కడ లేఖనం ఏం చెప్తుంది అని అంటే పేతురు గారు అడుగుతారు, ప్రభువా నేను కూడా 28వ వచనములో పేతురు, ప్రభువా నీవే అయితే, ఎవరైతే? నీవే అయితే నేను కూడా నీళ్ల మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో అని. ప్రభు వెంటనే అన్నారు, రమ్ము అన్నారు. పేతురు ఏం చేశాడంట? దోణి దిగి యేసువారి యొద్దకు వెళ్ళడానికి నీళ్ల మీద నడిచాను గాని గాలిని చూడగానే ఏమేసిందంట? ముందున్న వాడిని చూడాలా, గాలిని చూడాలా? అందుకని పేతురట దుడుకుతనం కలిగిన వాడు, భయం కలిగిన వాడు, తొందరపాటుతనం కలిగిన వాడు. పిల్లలు రమ్మనగానే చటుక్కుని వెళ్ళిపోయాడు. కానీ గాలిని చూడగానే ఏం చేశాడు? మరలా భయపడ్డాడట. గాలిని చూసి భయపడి మునిగిపోసాగి అక్కడ ఊరుకోలేదు. కానీ ఏమంటున్నాడు? మొరపెట్టుకుంటున్నాడు. ఏమని? ప్రభువా నన్ను రక్షించమని కేకలు వేశాడు. వెంటనే ప్రభు కూడా ఏం చేశారు? చెయ్యి చాపి అతన్ని పట్టుకొని ప్రియులరా అక్కడ అతనిలో ఉన్న సందేహాన్ని తీసివేసి
గాలిని మరి గద్దించి మరి దేవుడు అతన్ని ఏం చేశాడంటే చక్కగా చేర్చుకున్నాడు. మనము చాలాసార్లు తొందరపడుతూ ఉంటాం. పేతురుకు కూడా అనేక సందేహాలు తనలో ఉంచుకునేవాడు. అనుమానాలు కలిగినప్పుడు ప్రభు గద్దించినప్పటికీ కూడా లెక్క చేయకుండా డౌట్స్ అన్నీ అడిగేసేవాడంట. చాలామంది డౌట్లు లోపల పెట్టేసుకొని చాలామంది వీళ్ళకి చెప్పుకుంటూ ఉంటారు. కానీ పేతురుకు కూడా చాలా అనుమానాలు, చాలా డౌట్స్ ఉండేయంట. కానీ చాలాసార్లు ప్రభు గద్దించినా కూడా ఏదైనా సందర్భం వస్తే కానీ ఖచ్చితంగా ఆయన ఏం చేసేవారంటే ప్రభువుని అడిగేవారంట. మత్తయి సువార్త 15:15లో చూస్తే, అందుకు పేతురు, ఈ ఉపమానము మాకు తెలుపుమని ఆయన అడుగగా ఆయన అంటున్నారు, మీరును ఇంతవరకు అవివేకులు విన్నారా? నోటిలోనికి పోవునదంతయు కడుపులో పడి బహిర్భూమిలో విడవబడును గాని నోట నుండి బయటకు వచ్చినవి హృదయములో నుండి వచ్చును. ఇవే మనుష్యుని అపవిత్రపరచునని మీరు గ్రహింపరా? పేతురు గారికి ఉపమానం ప్రభు చెప్పగానే, ఉపమానం ఏంటి ప్రభువా, మాకు అర్థమయ్యేటట్టు చెప్పు ప్రభువా అంటున్నాడు. మీరు కూడా కనీసం ఇది కూడా తెలియదా మీకు అని ప్రభు ఏం చేస్తున్నారు? ఆ ఉపమానం యొక్క భావాన్ని ఖచ్చితంగా వివరించారు. 18వ అధ్యాయంలో కూడా చూస్తే, 18వ అధ్యాయంలో 21వ వచనాన్ని చూస్తే, ఆ సమయమున పేతురు ఆయన ఎద్దుకు వచ్చి, ప్రభువా, నా సహోదరుడు నా ఎడల తప్పిదము చేసిన ఎడల నేను ఎన్ని మార్లు అతనికి క్షమింపవలను? 7 మార్లు మట్టుగా అని అడిగారు. అందుకేసే అన్నారు అతనితో, 7 మార్లు మట్టుకే కాదు, 70 మార్లు మట్టుకైనా నువ్వేం చేయాలి? క్షమించాలి అని అన్నారు. డౌట్స్ అన్నమాట. చూడండి ప్రియులరా, ఈ డౌట్ ఏదైనా వస్తే కనుక కొంతమంది లోపల ఉంచేసుకొని దానితో ఆయాసం తెచ్చేసుకుంటారు. కానీ పేతురు అలా కాదు. ప్రభువుని అడుగుతూ ఉన్నాడు. ప్రభువుని అడిగి అది క్లియర్ చేసుకొని మరి ప్రభువుతో నడవడానికి ఇష్టపడినటువంటి వాడు. మనం అర్థం కాని విషయాలు, ఫాదర్ ఎం దేవదాసయ్య గారు అన్నారు, తెలియని విషయములు దేవుని అడిగి తెలుసుకోవాలి. డౌట్లు పెట్టుకొని అవునో కాదో ఏమనుకుంటారు అనుకోకూడదు. ప్రభు దగ్గర సమస్తం కూడా తెలుసుకోవాలట. పేతురు సమస్తాన్ని విడిచిపెట్టేశాడు. చూడని ప్రియులరా, ప్రభుని వెంబడించిన 3.5 సంవత్సరాలు కూడా అతడు ఎటువంటి జీతము కానీ, భత్తాన్ని కానీ, ఆస్తిపాస్తులను కానీ పొందుకోలేదు. కానీ ఊరుకోలేని పేతురంట ఒక మాట అన్నాడు ప్రభువారిని. మనందరికీ తెలిసి ఈ మాట 19వ అధ్యాయము 27వ వచనములో ఏమంటున్నాడు చూడండి. ఇదిగో, మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమి గనుక మాకేమి దొరుకునని ఆయనను అడుగగా ఏమన్నాడండి? ఒకప్పుడు ప్రభు అన్నారు, పేతురు నా వెంబడి రా, నేను నిన్ను మనుషులు బట్టే జాలరిగా చేస్తాను అంటే ఎగేసుకుని ప్రభు వెనక వచ్చేసిన వాడు, సమస్తాన్ని విడిచిపెట్టిన వాడు ఈ రోజున డౌట్ క్లియర్ చేసుకుంటున్నాడు. ఏమంటున్నాడు? ప్రభువా, మేము సమస్తాన్ని విడిచిపెట్టేశాం, నిన్ను వెంబడించాం, మాకేంటి దొరుకుతుంది అని అడుగుతున్నాడు. అప్పుడు యేసయ్య అంటున్నాడు, ప్రపంచ పునర్జననమందు మనుష్య కుమారుడు తన మహిమగల సింహాసనముల మీద ఆసీనుడై ఉండునప్పుడు నన్ను వెంబడించిన మీరును 12 సింహాసనముల మీద ఆసీనులై ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి తీర్పు తీర్చుదురు. ఎప్పుడటండి? ప్రపంచ పునర్జననమందు మనుష్య కుమారుడైన యేసువారు తన మహిమగల సింహాసనం మీద ఆసీనుడై ఉన్నప్పుడట ప్రభుని వెంబడించిన వీళ్ళు కూడా ప్రభుతో పాటు సింహాసనాల మీద కూర్చుండట ఇశ్రాయేలు 12 గోత్రాల వారికి కూడా తీర్పు తీరుస్తారట. తీర్పు తీర్చే అధికారం వచ్చేసిందండి. ఎవరికి? నీసు వాసన చేపలు పట్టుకునే జాలరైనటువంటి పేతురు గారికి. సమస్తాన్ని విడిచిపెట్టు అంటే మేము వచ్చాం కదా, మాకేంటి లాభం అని అడిగేశాడు. డౌట్ లోపల ఉంచుకోలేదు. ఇతని వల్ల మిగతా వాళ్ళు లోపల ఉంచుకున్న వాళ్ళు ఏం చేశారు? క్లియర్ చేసుకున్నారు. ఆలోచన చేద్దాం ప్రియులరా, సందేహములు రాకూడదు, కానీ వస్తే మాత్రం ఖచ్చితంగా దాన్ని ఏం చేయాలి? సందేహము రాకుండా చూసుకోవాలి, వచ్చిన దాన్ని క్లియర్ చేసుకోవాలి. మత్తయి సువార్త 16:16లో ప్రభువారు అడిగారు ఒకనొక సందర్భంలో. చూడండి ప్రియులరా, మరి అక్కడ
అందుకు ఆయన, మీరైతే నేను ఎవడనని చెప్పుకొనుచున్నారని వారిని అడిగాను. అందుకు సీమోను పేతురు అంటున్నాడు, నీవు సజీవుడగు దేవుని కుమారుడైన క్రీస్తువని చెప్పాను. అంటే నీవు అభిషిక్తుడువు అని చెప్పాడంట. నేను ఎవరినని మీరు అనుకునిచున్నారని అడిగితే ఏమంటున్నాడండి, ప్రభువా నీవెవరు? సజీవుడకు దేవుని కుమారుడైన క్రీస్తువు. పేతురు గారు సమాధానం చెప్తున్నారు. క్రీస్తును ఒప్పుకోవడంలో మొదటివాడు పేతురే, ఆయన్ని కాదని బొంకడంలో కూడా మొదటివాడు పేతురు గారే. ఏమంటున్నాడు ఇక్కడ? సజీవుడకు దేవుని కుమారుడైన క్రీస్తువు అన్నాడు. మత్తయి సువార్త 26:75 ఏమన్నాడు? ఆయన ఎవరు, నాకు అసలు ఆయన ఎలా ఉంటాడో కూడా నేను చూడలేదు అని అన్నాడు. బొంకాడు. అందులోనూ ఫస్ట్ స్థాయే, ఇందులో కూడా మొదటి స్థాయి కలిగిన వాడు. పునరుత్థానుడైన ప్రభు పేతురును బలపరిచి స్థిరపరచగా పేతురట బలమైన సేవకుడయ్యాడండి. అలాంటి దుడుకుతనం కలిగిన భయాందోళనకు గురైపోయినటువంటి, వెనకంజ వేసి జారిపోతున్నటువంటి వ్యక్తిని కూడా ప్రభు ఏం చేశారట? బలపరిచారట. ఎంత బలపరిచారు అంటే, అపోస్తుల కార్యముల గ్రంథంలోనికి వచ్చేసరికి పేతురు గారి బోధ ఇంత అంత కాదు. 2వ అధ్యాయములో ప్రియులరా మనము పరిశీలించినట్లయితే అక్కడ 2వ అధ్యాయము 14వ వచన భాగములో, అయితే పేతురు ఆ 11 కూడా లేచి నిలిచి బిగ్గరగా వారితో ఇట్లను, యోదయ మనుషులారా, యెరూషలేములో కాపురమున్న సమస్త జనులారా, ఇది మీకు తెలియగాక, చెవియొగ్గిన మాటలు వినుడి. మీరు ఊహించినట్టు వీరు మత్తులు గారు, పొద్దు పొడిచి జామైనా కాలేదు. యోవేలు ప్రవచించినటువంటి ప్రవచనం ఇదే. ఏంటది? అంచె దినముల యందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించేదని. మీ కుమారులు మీ కుమార్తెలు ప్రవచిస్తారు, మీ యవనులు దర్శనాలు చూస్తారు. ఇలా ఆగునట ప్రభుని గురించి ఏం చేస్తున్నాడంటే చక్కగా బోధించడం మొదలుపెట్టాడు. ప్రియులరా, మనం ఆలోచన చేసినట్లయితే చక్కగా బోధిస్తున్నాడు, అనేక స్వస్థతలు చేశాడు, అద్భుత కార్యాలు చేయువాడుగా పేతురు గారిని ప్రభు వాడుకున్నట్లుగా మనం ఈ లేఖనం అంతా కూడా మనం చూస్తూ ఉంటాం. పేతురు గారు ఒక్కసారి బోధకే 3,000 మంది కూడా మార్పు చెందినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనం ఈ లేఖనం అంతా చదివినప్పుడు మనం చూస్తూ ఉన్నాం. అంత గొప్పగా దేవుని కొరకు ఏం చేశారంట? నిలబడ్డటువంటి వాడు పేతురు గారు. దుడుకువాడే కానీ ఏం చేశారంట? ప్రభు కొరకు బలహీనతలన్నీ తొలగించుకున్నట్ట ప్రభు బలపరచగా స్థిరపరచబడి బలమైన సేవ చేశాడు. అందుకే అనేక వేల మంది అతని వర్తమానాన్ని విని ఏం చేశారట? బాప్తిస్మాలు పొందుకున్నారు. యేసుక్రీస్తు వారి యొక్క నామమున అనేకులను ఏం చేశారంట? బలపరిచాడు. ఖచ్చితంగా చెప్పేవారట. పేతురు గారి యొక్క బోధ చాలా ఖచ్చితమైనటువంటి బోధ. ఎలా మాట్లాడేవాడు అంటే 40వ వచనములో ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యం ఇచ్చి ఖచ్చితంగా అన్నాడు, మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందుడని వారిని హెచ్చరించారు. అప్పుడు వెంటనే ఏం చేశారంటే అతని వాక్యం అంగీకరించిన వారందరూ బాప్తిస్మం కూడా పొందారు. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. చక్కగా ప్రభువు కొరకు నిలబడి ముందు డౌట్లన్నీ క్లియర్ చేసుకున్నాడు కదా. అమ్మో నిజం కదా, ప్రభుతో నిత్యముండే బ్రతుకు కావాలి కానీ ఈ అశాశ్వతమైన లోకం నాకెందుకు అని అనుకున్నాడు. అందుకు ప్రభు కొరకు నిలబడి ప్రభు కొరకు చెప్పగా అనేకులు క్రీస్తు తట్టుకు ఆకర్షితులయ్యారు. ఆయన ఇంకొక మాట అంటాడు 4వ అధ్యాయములో 12వ వచనములో ఒక్కానించి చెప్పాడు, మరి ఎవని వలనను రక్షణ కలుగదు, కానీ ఆకాశము క్రింద మనుష్యులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము, ఈ నామమే అని అన్నాడు. యేసువారి నామములో తప్ప ఈ నామమునే మనం రక్షణ పొందాలి కానీ ఆకాశం క్రింద ఇయ్యబడిన ఏ నామములో కూడా ఏం లేదట, రక్షణ లేదు. మీరు నమ్మిన నమ్మకపోయినా ఏ నామములో ఏ పేరు మీద కూడా రక్షణ అనేది లేదు అని అట
దేవుని యొక్క స్వార్థను చాలా స్పష్టంగా ఆయన బోధించిన వారై ఉన్నారు. అయితే ప్రియులారా, పేతురు గారు ఎక్కడ బోధ చేశారయ్యా అంటే, పేతురు మొదటి పత్రిక మనం చదివితే ప్రియులారా, పేతురు మొదటి పత్రిక 5వ అధ్యాయం 13వ వచన భాగాన్ని మనము చూసినప్పుడు అక్కడ వ్రాయబడ్డటువంటి మాటలు, ఆయన చేసినటువంటి సేవా జీవితం అంతా కూడా అక్కడ మనకి కనబడతా ఉంటుంది. అయితే మనము పేతురు గారిని గురించి తలంచేటప్పుడు, బబులోనులో మీ వలె ఏర్పరచబడిన ఆమెయు నా కుమారుడైన మార్కును మీకు వందనములు చెప్పుచున్నారు. ప్రేమగల ముద్దుతో ఒకనికి ఒకడు వందనములు చేయుడు. ఈయన ఎక్కడ చేశాడంట? పేతురు బబులోను నుండి చెరగొట్టబడిన యూదుల మధ్య సేవ చేశాడు. ఎవరి దగ్గరండి? బబులోను నుండి చెరగొట్టబడిన యూదుల మధ్య సేవ చేశాడు. చివరికట నీరో చక్రవర్తి కాలములో క్రీస్తు శకం 68వ సంవత్సరములో టైఫర్ నది ఒడ్డున వాటికన్ కొండ మీద పేతురు గారు తల్లక్రిందులుగా సిలువ వేయబడి హతసాక్షి అయిపోయారు. దేవుని కొరకు అంత గొప్పగా ప్రయాసపడినటువంటి వ్యక్తి పేతురు గారు. పిరికి పీలాతుని ఆదరించి బెదారించి పిరికి ఆదరించి బెదారించి యెరూషాలే వీధులాయే సుని త్రిపుచు ఎంత దూరము మోయించెదారు. యేసుప్రభు వారిని సిలువేసేటప్పుడు యేసుప్రభు కూడా వెళ్ళాడు, కానీ ప్రభు అన్న మాటను బట్టి ఆయన ఏం చేశాడంట? పేతురు గారికి ప్రభు ముందు రాత్రి చెప్పారు, గురువారం రాత్రి చెప్పారు. శుక్రవారం సిలువకు వెళ్ళక ముందే ప్రభు గురువారం రాత్రి శిష్యులైన వారిని కూర్చోబెట్టి మాట్లాడేటప్పుడు పేతురుతో ప్రభు అన్నారు, పేతురు, నన్నెరగనని ముమ్మారు చెప్తావు, నేడు రాత్రికి కోడి కుయ్యక మునుపు ముమ్మారు బొంకుతావంటే. చూడండి ప్రియులరా, పేతురు ఆ మాట జ్ఞాపకం తెచ్చుకునంట. కోడి కూసే వేళకట ఒకసారి బొంకినప్పుడు ఏమనిపించలేదు. ప్రభువట అలా దీనంగా చూసేసరికట పేతురు పశ్చాత్తాపము తెచ్చుకొని సంతాపపడి తల కొట్టుకుని ఏడ్చాడట. అందుకని ప్రభు కొరకు చాలా గొప్పగా నిలబడ్డారు పేతురు గారు. నీరో చక్రవర్తి కాలంలో క్రీస్తు శకం 68వ సంవత్సరంలో ఈ టైఫర్ నది ఒడ్డున ఆయన తలక్రిందులుగా సిలివేసి మరి ఆయన హతసాక్షిగా మారడం, దేవుని కొరకు అంతగా బలైపోవడం మనం చూస్తూ ఉన్నాం. అంతేగాని పేతురు అంటే ఏదో సామాన్యంగా మనం చూడడం కాదు ప్రియులరా. శిష్యులు తమ జీవితాలని ప్రభు కొరకు అర్పించారు, ప్రభువులో వారు నిలబడ్డారు, ప్రభు దగ్గర స్థానాన్ని పొందుకున్నారు. దైవ సన్నిధికి వస్తున్నటువంటి మనం కూర్చున్న సమయాన్ని వృధా చేసుకోకూడదు. దేవునితో గడిపిన సహవాసాన్ని మనం దేవుడు లెక్క పెట్టుకుంటున్నాడనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. ఆయన మనం చేస్తున్నటువంటి భక్తిని చూస్తున్నాడని, ఆయన మనల్ని మెచ్చుకుంటున్నాడనే విషయాన్ని మనం మర్చిపోయి మనం ఏదో చేయకూడదు. పేతురు గారికి తెలియనంతసేపు ప్రభుతో తిరిగాడు, కానీ తెలిసిన తర్వాత ప్రభు కొరకు చాలా చక్కగా వాడబడ్డారు. తెలియనంతసేపు ఆకతాయితనం ఎవరికైనా, కానీ తెలుసుకున్న తర్వాత ఇక ఆకతాయితనం ఉండకూడదు. దేవునితో సహవాసం ఉంటే గొప్పగా ఆశీర్వదించబడతాం, అనుభవాన్ని తెచ్చుకోవాలి. అందుకే దేవదాసయ్య గారు అన్నారు, మనస్సు యేసుని కథపై మలిపి యోచిస్తే అప్పుడు వస్తుందంట అనుభవం. మన కథ అంతా యేసువారి కథ మీద ఉండాలి, కానీ మన కథలన్నీ చెప్పుకున్నాం అనుకో మన జీవితాలు పాడైపోతాయి. మన కథలు కాదు, మనకెప్పుడు ఉండే కథలే అవన్నీ కాదు. దైవజనులు అన్నారు, యేసుక్రీస్తు వారి కథ వినండి. ఆ కథలో ఈరోజు 40 రోజులు దేవుడు ఇక్కడ కూర్చోబెట్టి ఆయన యొక్క శ్రమలను మన కళ్ళ కట్టేటట్టుగా కనబడతా ఉంటే
మన కథల్లో మునిగిపోతే ఆ కథ ఎప్పటికీ మనకి అర్థం కాదు. జాగ్రత్తగా పరిశీలనగా ప్రభు సహవాసం కోరి నిజంగానే వస్తే గనక ఆయన కొరకు ప్రాణాలర్పించిన వారు ఎలాగున జీవించారో వారిని బట్టి మనం ప్రభువులో నడిచి ప్రభు కొరకు జీవించి దేవుని కొరకు సాధ్యమైతే హతసాక్షులమయ్యే ధన్యత ప్రభు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. మెగారుడుగా మా మధ్యకొచ్చిన తండ్రి స్తోత్రాలు. నీ సన్నిధి కాంతి మాకు తోడుగా ఉంచిన రాస నేటి దినమందు పేతురు గారిని దేవా తలంచుకోవడానికి దేవా ఇదిగో ఇటు అనుభవాన్ని మాకు కలిగించిన దేవానికి స్తోత్రాలు. దేవాన్ని గాయపడిన హస్తం మా పైన వేసి మాతో మాట్లాడిన విషయాలన్నీ దేవా మేము బలపరుచుకొని వాటిని దాచుకొని నిన్ను పోలి నడుచుకునే భాగ్యం అందరికీ దయచేయమని యేసుక్రీస్తు వారి నామమున ప్రార్థించి బ్రతమలాడి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. మీ అందరికీ మరణాత.